టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గుండ్లగూడెం మాజీ సర్పంచ్ అయినటువంటి జూకొంటి పౌల్ గారు మనతో ఉన్నారు. వారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులుగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పాటును అందించారు. సో అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్? ఈ గ్రామంకి సంబంధించింది 2001లో మనం 2 తండాలు ఉండేది నాకు ఈ గుండ్లగూడెం సంబంధించింది. దాంతోపాటు ఇక్కడున్న ఏరియాలో దాదాపుగా 90% అన్ఎడ్యుకేటెడ్ ఉండే పరిస్థితి కూడా ఉండే. కాకపోతే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎసిరెడ్డి నరసింహారెడ్డి గారి ఊరు మాది. దీనికి సంబంధించింది ఆయన ఇచ్చిన ఆశల స్ఫూర్తి కోసం ఇక్కడున్న నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ఆ సందర్భంలో టోటల్గా కూడా నాకుండే తోటి వాళ్ళకు కూడా 2 డిపాజిట్ రాలేదు. అయినా టీఆర్ఎస్ గాలి జోకినా మనుషులు ఉన్నా కానీ వ్యక్తిగతంగా సిపిఎం పార్టీ సేవల్లో నేను నిమగ్నమై పనిచేసుకుంటూ పేద ప్రజల కోసం పాటుపడ్డా. ఇప్పటి వరకు కూడా నేను సర్పంచ్ అయినప్పుడు ఇక్కడికి మనకు రైల్వే ట్రాక్ నుండి నీళ్లు రావాలంటే ఇబ్బందికరంగా ఉండేది. బయట 1 సంవత్సరంలో 18 బోర్లు ఇవ్వడం చరిత్ర సృష్టించింది. ఎందుకంటే ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇయ్యది, అధికారులు నాకు సహాయ సహకారాలు చేశారు. ఆ రకంగా ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు కూడా మనము అభివృద్ధి పదంలో 174 ఫ్లాట్లు ఏసిరెడ్డి నగర్లో మనం పంచడం జరిగింది. దాంతోపాటు మన రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు కూడా టీడీపీ వ్యాయామంలో 2 ప్రభుత్వాలు మారినా అప్పటి నుండి కూడా వాళ్ళ ఆశయ కోసం నేను ఎమ్మెల్యే గారి కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి సిపిఎం పార్టీగా ప్రజా సమస్యల కోసం మేము పోయి నిరంతరంగా వాళ్ళ దగ్గర పోయి పార్టీ ఏదైనా కూడా మేము వాళ్ళ దగ్గర అడుక్కుంటా ఇండ్లు కానీ 50 ఇండ్లు కానీ 35 కేర్ల బియ్యం కానీ తీసుకొచ్చిన చరిత్ర మాది. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజల కోసం సహకారం చేస్తానికి అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు అనేది నాకుండ అభిప్రాయం. దాంతోపాటు ఇప్పుడున్న ప్రజాసేవకు సంబంధించింది మా రోడ్డు. వాస్తవం చెప్పాలంటే గేటుతోటి ఎంతోమంది చనిపోయారు. ఈ రోడ్డు గుంతలమయమైనా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేరు. అయినా ఏ మనిషి కూడా కోరుకునేది ఏంటంటే ప్రజా సమస్యలపైన పనిచేస్తే రోడ్డు కావాలి, ఓ గేటు అండర్ పాస్ కావాలని ఆలోచించడం తప్ప దాంతోపాటు ఇక్కడున్న ప్రజల కోసం పనిచేసే వ్యక్తులుగా ఉండాలని నేను చెప్పాలంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ ప్రభుత్వం పోతుంది, ఆ ప్రభుత్వం పోతుంది, వ్యక్తిగతంగా ఎవరిని అంటానికి లేం. దాంతోపాటు ఏ ప్రభుత్వమైనా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో సృష్టి చేస్తానికి వాళ్ళు ముందుండి పనిచేస్తానికి ఉండాలి. ఆ రకంగా ఈ రోజున్న పరిస్థితులు లేవు. ఇప్పుడున్న పాలకులు కానీ వాళ్ళు కానీ చిత్తశుద్ధితోటి ఇప్పుడు మా గేటు కానీ ఆ రోడ్డు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే ఊళ్ళల్లో ఉన్న సమస్యలను చూడడానికి పనిచేయడానికి ఉండే వ్యక్తులను గెలిపియాలని సందర్భంగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ప్రజా సమస్యలతో లేకపోతే పోరాటం చేస్తానికి మేము మాజీ సర్పంచ్గా పాదయాత్ర చేశాం. ఈడికెళ్ళాడి వరకు ఎంఆర్ ఆఫీస్ దాకా రోడ్డు వేయాలని, దాంతోపాటు అండర్ పాస్ నిర్మించాలని ఈ రకంగా మా ఏసిరెడ్డి గారి ఆశీర్వాదంతో మేము పార్టీగా నడిపించుకుంటూ ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు గెలిచినా కూడా ఎమ్మెల్యేలు పోతురు, ఎంపీలు పోతురు. 3 టర్ములు కాంగ్రెస్ ఎంపీ ఉండే, ఓ టర్ము ఎమ్మెల్యేలు, 3 టర్ములు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. వాళ్ళు కూడా ఇంతవరకు కూడా మా సమస్యలు పట్టించుకోలేను. దీన్ని వాళ్ళందరూ ఈ సందర్భంగా అభివృద్ధి పదములు చేస్తారని కోరుకుంటూ నిత్యం చేయాలని మేము ఈ సందర్భంగా ఇప్పుడు ఏలుతున్న ప్రజలకు వీళ్ళకి సహకారం ఇచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటనే ఈ రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య ఈ బైపాస్ను వెంటనే నిర్మించాలని మాకు ఉన్న కోరిక. గ్రామ అభివృద్ధిలో ఎంతో పాలు పంచుకున్న మీరు ఇప్పుడు డ్రైనేజీ, ఈ బ్రిడ్జ్, రోడ్డు కాకుండా ఇంకా ప్రధానంగా ఈ గ్రామానికి కావలసిన అవసరాలు ఏమున్నాయి? ఈ గ్రామానికి సంబంధించింది ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటిక అనేది లేదు. ఎందుకంటే పొరంబక్కులు భూములు ఉన్నా కానీ ఏడున్నా ఏం సంగతి వాళ్ళు కబ్జా చేసుకునే పరిస్థితులు మా వాళ్ళు దగ్గర ఊర్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చనిపోతే వాళ్ళ బావులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళంతా వాళ్ళ బాయిల కాడ కానీ భూములు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ పేదోడు చనిపోతే ఎక్కడైనా పెట్టుకోవడానికి స్థలం లేదు. ఈ స్థలం వెంటనే
మంజూరు చేయాలని నేను అప్పటి నుండి డిమాండ్. ఇప్పుడు కూడా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇది ఒకటి ప్రధాన సమస్యగా ఉన్నది. ఎందుకంటే అది ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని పెట్టుకోవడానికి స్థలాలు లేవు. శ్మశాన వాటిక ప్రధాన అంశంగా ఉన్నది. చనిపోతే తీసుకుపోయి వాగలో పెట్టుకున్నాం, రేపు పొద్దుగాల పూడిస్తే మళ్ళీ పోయి చూసుకునే దిక్కు లేదనేది మాకుండే అభిప్రాయం. అది వెంటనే అప్పుడు ప్రభుత్వం కొనిపిస్తుంది, కొనుగోలు చేస్తారనుకున్నాం, చేయలేదు. చేయాలనేది మా ఉద్దేశం. ఇప్పుడున్న అధికారులు కూడా ఎమ్మెల్యేలు కానీ అది చేయాలనేది మాకుండే డిమాండ్ అండి. సో శ్మశాన వాటిక ఈ గ్రామానికి కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులలో సిపిఎం పార్టీ నుండి మీరు ఎవరికైనా మద్దతుని ఇస్తున్నారా? మాకు సంబంధించింది ఆ రకంగా ఉంటే సిపిఎం పార్టీగా మేము రాత్రే నిర్ణయించుకున్నాం, రేపు ప్రకటిస్తాం. ఎందుకంటే సిపిఎం పార్టీగా మేము కాంగ్రెస్ అభ్యర్థి దూసరి స్వప్నకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము నిర్ణయించుకున్నాం. ఆ రకంగా పనిచేయాలని అతను వారికి కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుగారి నిధులకు సంబంధించింది రూపాయి రాలేదు ఇప్పటి వరకు కూడా. ఎంతోమంది టీఆర్ఎస్ సర్పంచులు చచ్చిపోయారు, ఎంపీపీలు చచ్చిపోయారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల వ్యవధిలో ఆ రోజుగారి నిధులు మంజూరు చేసి వీళ్లకు విముక్తి కలిగే పని చేయాలి. దాంతోపాటు అండర్ పాస్ ఏదైతుందో, శ్మశాన వాటికి ఏదైతుందో, ఈ రోడ్ అయితేందో, ఇప్పుడున్న ఎవరు గెలిచినా ఈ పనులు చేయాలనేది మాకుండా అంది. ఆ పనులు చేయాలని డిమాండ్ తోటి మేము బీర్లైలం కానీ వారం కానీ ఎంపీ గారిని నిలదీసి మాకు సంబంధించిన మా దూసరి స్వప్న గెలిచినాక ఆ పనులను చేస్తానికి కూడా గెలిచినాక ఆ పనులు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.